పొట్టకూటి కోసం ఎక్కడి నుండో వచ్చిన అమాయక కూలీలు ప్రమాదవశాత్తు చనిపోయారు. సెల్లార్ తవ్వకాలు ముగ్గురు కూలీల ప్రాణం తీశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ఇవి. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. భవనం సెల్లార్ తవ్వకాల్లో మట్టి దిబ్బలు కూలిపోయాయి. ముగ్గురు కూలీలు మృతి చెందారు, మరొకరికి గాయాలయ్యాయి. మృతులు బీహార్ కార్మికులుగా గుర్తించారు. మృతులను వీరయ్య, వాసు, రాములుగా గుర్తించారు పోలీసులు. వీరయ్య సూర్యాపేటకు చెందినవాడిగా ఐడెంటిఫై చేశారు. ఇక పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చి ఈ మట్టి పనులు చేస్తూ ప్రాణాలు విడవటం 3 కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రమాదవశాత్తు అమాయక కూలీలు చనిపోయిన ఘటనకు సంబంధించిన వివరాల్ని మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ ఎల్బీ నగర్లో జరిగింది ఈ ఘోర ప్రమాదం. భవనం సెల్లార్ తవ్వకాల్లో ఒక్కసారిగా మట్టి దిబ్బలు కూలిపోయాయి. మట్టి దిబ్బలు కూలిపోవడంతో ముగ్గురు కూలీలు మృతి చెందారు, మరొకరికి గాయాలయ్యాయి. మృతులు బీహార్ కార్మికులుగా గుర్తించారు. వీరయ్య, వాసు, రాములుగా గుర్తించారు పోలీసులు. వీరయ్య సూర్యాపేటకు చెందిన వాడిగా ఐడెంటిఫై చేశారు. పొట్టకుటి కోసం హైదరాబాద్ వచ్చి మట్టి పనులు చేసుకుంటూ ఇలా ప్రాణాలు విడవటం 3 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. జ్యోతి, అసలు ఎలా జరిగింది? ఆ సమయంలో ఇంకా ఎవరున్నారు? ఇప్పుడు గాయాలతో ఉన్న వ్యక్తి పరిస్థితి ఏంటి? ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే సెల్లార్ సంబంధించినటువంటి పనులు జరుగుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా ఒక అపశృతి చోటు చేసుకుంది. అయితే ఒక 4 కూలీలు ఇక్కడ పనిచేసేందుకు రావడం జరిగింది. అయితే మృతులు ఒక 3 చనిపోయారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ స్పాట్ను చూసుకోవచ్చు. ఏదైతే అక్కడ బ్లూ కలర్ రేకులు కనిపిస్తున్నాయో అక్కడ స్ట్రైట్గా కూడా ఎవరైతే ఈ కూలీలంతా కూడా పనిచేస్తూ ఉన్నారో దీనికి అంటే 2 సెల్లార్స్తో పాటుగా G+4 బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకున్నారనేది కొద్దిసేపటి క్రితం జోనల్ కమిషనర్ మాట్లాడుతూ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఆధారంగా మాత్రం GHMC లిమిట్స్లో మాత్రం సెల్లార్కి సంబంధించినటువంటి అనుమతులు లేవు అని చెప్పేసి గతంలో చెప్పినప్పటికీ ఒకవేళ సెల్లార్లు నిర్మించుకోవాలంటే అనుమతులు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు 2 సెల్లార్స్కి పర్మిషన్ తీసుకుని G+4 నిర్మాణాన్ని కట్టాల్సిందిగా కూడా ఇక్కడ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే 4 ఎవరైతే వీరయ్య, రాములు, వాసు, వీళ్ళు మరొక గాయపడినటువంటి వ్యక్తి భిక్షపతి, ఈ 4 కూడా అడ్డా కూలీలుగా పనిచేస్తూ ఉంటారు. దీని నేపథ్యంలో వెంకటయ్య అనే ఒక వ్యక్తి ఆ 4 కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. చలపతి అనే వ్యక్తి ఈ వెంకటయ్యకి చెప్పడము అంటే ఇదంతా కూడా ఈ కూలీలు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఒక మధ్యవర్తిగా ఒక వ్యక్తిని ఉంచి మీలో పక్కన ఒక వాల్ కూడా మనకు కనిపిస్తుంది. ఆ వాల్ కు సంబంధించినటువంటి ఆ మట్టి పిల్లలు, అంతేకాకుండా ఆ రాళ్లంతా కూడా వాళ్ళ మీద పడిపోవడంతో కూడా వాళ్ళు అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే 3 మృతులు కూడా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వాళ్ళుగా గుర్తించారు. మరొక వ్యక్తి ఎవరైతే చికిత్స పొందుతున్నాడో అతను నల్గొండ వాసిగా కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ అంటే కుటుంబ సభ్యులు నోటిస్తున్నటువంటి ప్రశ్నలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే కనుక్కుందాం. అమ్మ ఎవరి కుటుంబ సభ్యులు మీరు? రైట్ జ్యోతి. సో అమాయక కూలీలు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించిన వివరాలని, దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాం. ఎల్బీ నగర్లో జరిగిన ఘోర ప్రమాదం ఇది. భవనం సెల్లార్ తవ్వకాల్లో ఒక్కసారిగా మట్టి దిబ్బలు కూలిపోవడంతో అక్కడ 3 కూలీలు మృతి చెందారు, మరొకరికి గాయాలయ్యాయి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.